ఇక ఏపీలో జూనియర్ డాక్టర్లు ఆందోళనను ఉధృతం చేశారు. ఇవాల్టి నుంచి ఫేజ్ 3 ఆందోళనకు జూడాలో పిలుపునిచ్చారు. అత్యవసర సేవలు కూడా నిలిపివేశారు డాక్టర్. ఏపీ జూడాల ఉపకార వేతన పెంపుపై చర్చలు కొనసాగుతున్నాయి. 15% ఉపకార వేతనం పెంచాలని జూడాలు కోరుతున్నారు. 15% పెంచేందుకు ఆర్థిక శాఖ విముఖత చూపించింది. ఏటా క్రమంగా ఉపకార వేతన పెంపును ప్రతిపాదించింది. సమ్మె విరమించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఎమర్జెన్సీ సేవలు నిలిపివేయొద్దని జూడాలకు సూచించింది. జూడాల సమ్మెతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. ఇక వారం రోజులుగా నిరసన తెలుపుతున్న ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని జూడాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ముందు 3 డిమాండ్లు పెట్టామని చెప్తున్నారు డాక్టర్. 2 సంవత్సరాలకు ఒకసారి ఇప్పుడు ఇన్ఫ్లేషన్ రేట్కి మన ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్లేషన్ మన ఆల్ ఇండియా కన్నా ఇన్ఫ్లేషన్ కన్నా ఎక్కువ ఉంది. 5% ఉంటే మనది 6%. సో మేము అడిగేది ఏంటంటే ఆ ఇన్ఫ్లేషన్ తగ్గట్టన్నా మాకు ఇవ్వండి, మాకు ఇవ్వాల్సిన 15% అన్నా మాకు ఇవ్వండి. 2 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళు 3% ఇస్తాము 2 సంవత్సరాల తర్వాత అంటున్నారు. మేమైతే దీనికైతే ఒప్పుకునేది లేదు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జుడాలు ఎంత కష్టపడుతున్నారో తెలుసు. ఒక్కొక్క రోజు 36 గంటలు 48 గంటలు కూడా కంటిన్యూస్ డ్యూటీలు చేస్తారండి. అయినా ఎంత చేసినా సరే మళ్ళీ తర్వాత ఒక పేషెంట్కి ఏదైనా బాగాలేదంటే వెంటనే డిపార్ట్మెంట్కి వెళ్ళి అటెండ్ అయ్యే రోజులు కూడా ఉన్నవి. సో ఇంత కష్టపడుతున్న వాళ్ళకి ఏంటంటే మాకు కూడా ఇంట్లో వాళ్ళ మా పేరెంట్స్ కూడా ఏంటంటే చాలామంది పేరెంట్స్ రిటైర్ అయిపోయి ఉన్నారు. మా ఫ్యామిలీస్ కూడా చాలామంది పెళ్ళిళ్ళు అయి ఉన్నాయి. మా దాంట్లో చాలామంది డాక్టర్స్కి వాళ్ళకి పిల్లలు ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవడానికి ఏంటంటే ఒక్క స్టైపెండ్ జీతంతో కూడా కొన్ని ఫ్యామిలీలు ఆధారపడుతున్నాయి. దీనికి కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో ఈరోజు ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా మేము బాయ్కాట్ చేయాలని నిర్ణయం తీసుకొని ఈరోజు స్ట్రైక్ చేస్తున్నాము. ఇది ఇక్కడ ఆంధ్ర మెడికల్ కాలేజీలోనే కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో కూడా జూడా అందరూ కలిసి ఈ నిర్ణయం తీసుకొనే ఈరోజు ఎమర్జెన్సీ సర్వీసెస్ ఆపడం అయితే జరిగింది. మా 3 డిమాండ్లు మొదటగా ఏమైతే ఉందో మా స్టైఫండ్ హైక్ అనేది ఈ 2026 జనవరి 1 నుంచి రివైజ్ చేసి మాకు రావాల్సిన హైక్ ఏదో మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాము. రెండో డిమాండ్ రిటైర్మెంట్ ఏజ్ ఏదైతే 65కి పెంచాలని నిర్ణయించుకుంటుందో ప్రభుత్వం దాన్ని తక్షణమే ఖండిస్తూ మాకు అది సమ్మతం కాదని మేము తెలియజేస్తూ మాది రెండో డిమాండ్ అండి. మూడో డిమాండ్ ఏమనగా ఎంఎస్సీ పిహెచ్డి వాళ్ళకి ఎన్ఎంసీ నామ్స్ ప్రకారం వాళ్ళకి ఇవ్వాల్సిన పరిమితిలోనే వాళ్ళకి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఉద్యోగాలు ఇవ్వాలంటూ మేము కోరుకుంటున్నాము.